ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి మీద ఆ బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు కూడా బాబా గారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు. ఏంటో తెలుసుకుందాం రండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీపై నరదృష్టి ఉంది, అందుకే నువ్వు ఎక్కి రావడం లేదు, అందుకే నీకు అదృష్టం కలిసి రావడం లేదు. ఈ బాబా చెప్పే ఈ ఒక్క పద్ధతి పాటిస్తే చాలు నీ జీవితం మారిపోతుంది అంటున్నారు బాబా గారు. ఈరోజు బాబా గారు చెప్పే సందేశాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి కొన్నిసార్లు జీవితంలో ఏం చేసినా కలిసి రావు, పనులు దెబ్బతింటుంటాయి, ఆరోగ్యం తీరని సమస్య, మనసు నిరాశతో నిండిపోతుంది. అది నశించిపోయిన అదృష్టం కాదు తల్లి, నీపై వచ్చిన నరదృష్టి తల్లి అని బాబా చెప్తున్నారు. నరదృష్టి ఎలా వచ్చిందో అంత ముఖ్యం కాదు, ఇప్పుడు దాన్ని ఎలా తీసి పెట్టుకోవాలో అదే ముఖ్యం తల్లి అంటున్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ వీడియోలో నీ కోసం తల్లి బాబా సూచించిన 8 మార్గాలున్నాయి. వీటిని పాటిస్తే చాలు నీ నరదృష్టి మొత్తం తొలగిపోయి నీ జీవితం తిరిగి వెలుగులోకి వస్తుంది అంటున్నారు. ఇంతకీ బాబా గారు చెప్పిన ఆ 8 మార్గాలేంటో తెలుసుకుందాం రండి. మొదటిగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, అసలు నరదృష్టి ఉందని ఎలా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు బాబా గారు చెప్తున్నారు నరదృష్టి ఉందని ఎలా తెలుసుకోవాలనే మార్గాలు. ఫస్ట్ది ఆరోగ్య సమస్యలు కలవరపెట్టడం, అంటే చిన్న చిన్న జలుబులు వదలకపోవడం. రెండవది ఆర్థిక ఇబ్బందులు అనుకోకుండా రావడం, అంటే ఖర్చులు అర్థం కాకుండా పెరగడం. మూడవది పనులు ఆగిపోవడం లేదా వాయిదా పడడం, అంటే మొదలుపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోవడం. నాలుగవది మనసు బరువెక్కిపోయి భయం కలగడం, ఉదయం లేవగానే ఒక కలత. ఐదవది రాత్రులు చెడు కలలు రావడం, ఒక డిస్టర్బెన్స్ లాంటిది. ఆరవది నష్టాలు, అంటే చేసే పనిలో సమర్థత ఉన్న ఎదుటివారి మాటలతో నిందించబడడం. ఏడవది బంధుత్వాల్లో దూరాలు రావడం, అంటే దగ్గర వాళ్ళు కూడా దూరం అవ్వడం. ఎనిమిదవది బయట వాళ్ళ చూపులు స్పష్టంగా గుర్తించడం, అంటే చూడగానే అసహనంగా అనిపించడం. నరదృష్టి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం రండి. ఫస్ట్ది ఏంటంటే ఇతరుల ఈర్ష్య, అంటే మంచి జరుగుతుంటే ఎదుటివారు మనం ముందుకెళ్తున్నామనే భావనతో ఈర్ష్య చెడుగా మారుతుంది. రెండవది చెడు దృష్టి. కొన్ని చూపులు సర్వనాశనం చేస్తాయి, వారు నిందించకపోయినా లోపల ఏదో నష్టకాంక్ష ఉంటుంది. మూడవది పాత జన్మ కర్మ ఫలితాలు. కొన్ని నశించిపోతున్న విషయాలు మన చేతిలో లేవు, అది పూర్వజన్మ ప్రభావం. నాలుగవది మన స్వయంకృత పాపాలు, అపవిత్ర ఆచరణలు, అంటే ఇంట్లోని శుభ్రత, మన మాటలో అపవిత్రత, ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం వంటి పనులు. ఐదవది అనుకున్న దానికంటే ఎక్కువ బహుమానం పొందినప్పుడు, అంటే అదృష్టం అర్హత కన్నా ముందే వచ్చిందంటే దాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బాబా గారు నరదృష్టి నివారణ పద్ధతులు చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. తల్లి గురువారం లేదా శనివారం రాత్రి బిందెలో నీళ్లు పోసి అందులో నల్ల ఉప్పు వేసి కాళ్ళు 10 నిమిషాలు కడగాలి. నీళ్లు తలతలలాడితే దృష్టి మొత్తం పోతుంది. రెండవది ఉదయాన్నే బాబా పేరు 108 సార్లు పలకండి. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి. శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది తల్లి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, శ్రద్ధ భక్తులతో బాబా దగ్గర పెట్టిన నల్ల నూలును కుడి చేతికి కట్టండి. ఇంటి ముందు లేదా దేవుడి ముందు బియ్యం లోపల నూనె దీపం వెలిగించండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి మీకు కుదిరితే ఒక గురువారం రోజున పులిహోర కానీ రవ్వ లడ్డు కానీ బాబా ముందు నైవేద్యంగా పెట్టండి. ఇంకా పేదవారికి దానం చేయండి. ఎటువంటివంటే నల్ల బట్టలు, నల్ల ఉప్పు, నెయ్యితో చేసిన వంటకం ఇవ్వడం వల్ల మీ నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం ఓం సాయినాథాయ నమః అనే జపాన్ని 108 సార్లు జపించండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, మౌనం పాటించండి. 9 గురువారాల వ్రతం చేయండి. మౌనం వల్ల దృష్టి ప్రభావం తగ్గుతుంది. 9 గురువారాలు బాబా వ్రతం చేసి ముగింపున పూజ చేయండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, జీవితంలో వచ్చిన మార్పులు నిజమైన అనుభవాలేంటో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. భద్రాచలం వాసురాలు లక్ష్మి గారు బంధువుల దృష్టితో బాధపడుతూ బాబా పాదాలకు చేరిన ఈ పద్ధతుల్ని పాటించారు. నెల రోజుల్లోనే ఆరోగ్యం కోలుకొని ఇంట్లో ఆనందం వచ్చిందని చెప్పారట. రెండవది అమలాపురం చంటి
ప్రతి పనిలో అపజయం. బాబా సూచించిన నల్ల ఉప్పు నీళ్లు నెయ్యి దీపం చేశారు. ఇప్పుడు వాహనం కొన్నాడు, ఆదాయం కూడా పెరిగింది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నరదృష్టి అనేది నిజమే తల్లి, కానీ అది శాశ్వతం కాదు. బాబా ఏం చెప్తున్నారంటే, నీ నమ్మకమే నీ కవచం, నీ భక్తి నీ బలము, నీ మనసులో ఉన్న చింతనే నీ దురదృష్టం. ఈ రోజు నుండి మారు తల్లి, బాబా నీ పక్కన ఉన్నాడు. బాబా చెప్పిన మాటలు పాటించు, బాబా చెప్పే మార్గంలో నడువు. నీ బాధలు అంతమవుతాయి తల్లి, నీ అదృష్టం తిరిగి వస్తుంది. బాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇంకా ఉన్న దృష్టి నివారణ మార్గాలు ఇంకొన్ని చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు. ఇంకా ఉన్నాయంట, ఏంటో తెలుసుకుందాం రండి. తల్లి, మనిషి చిన్న తప్పు చేసినా కొన్నిసార్లు దానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తొలగించాలంటే బాబా పాదాల ముందు దీపం వెలిగించాలి. 2 చేతుల మీద నీళ్లు పోసుకుంటూ బాబాని క్షమించమని ప్రార్థించాలి. ఓం సాయినాథాయ నమః, నాపై ఉన్న చెడు దృష్టిని తొలగించని 11 సార్లు చెప్పాలి. బాబాకు కుంకుమ పూజ చేయాలి. బాబా ఫోటో ముందు కుంకుమార్చన చేయండి. 108 సార్లు శ్రీ సాయి కటాక్షం అని పఠించండి. ఆ కుంకుమను నుదుటి మీద పెట్టుకోవాలి. ఇది ఓ శక్తివంతమైన కవచంలా పనిచేస్తుంది. తల్లి, మీకు నరదృష్టి తీవ్రమై ఉంటే నరసింహస్వామి హోమం లేదా స్తోత్రాన్ని పఠించండి. బాబా పూజకి తోడుగా ఇది ఉంటే దృష్టి మొత్తం వేగంగా తొలగిపోతుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఓ శుభదినాన గోవు ముందు నెయ్యి దీపం వెలిగించండి. కొంత బెల్లం, పచ్చిపాలు ఇచ్చి శ్రీ సాయినాథ మహారాజ్కి గోమాత ఆశీర్వాదం కావాలని ప్రార్థించండి. అంతేకాదు తల్లి, ఇంట్లో మంత్రాల పాటలు, సాయినాథ భజనలు వింటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ప్రత్యేకంగా ఓం సాయిరాం అనే మంత్రాన్ని 108 సార్లు చెప్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పోతాయి. మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇంటి ముఖద్వారం దగ్గర నల్ల ఉప్పుని ఒక గిన్నెలో పెట్టి లేదా ఒక కుండలో పెట్టండి. దీపాల వెలుగుతో ఇంటి లోపల ఎడమ మూలలో దీపస్తంభం పెట్టండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, వాస్తు దోషాన్ని తొలగించేందుకు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీళ్ళలో కొంచెం రాళ్ల ఉప్పుని కానీ పసుపుని కానీ వేసి ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే శుక్రవారం రోజున గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, నల్లని బొట్టు పెట్టుకోండి ఆడవారైతే. ఇది పరిరక్షణ బొట్టు, వంశాభివృద్ధికి ఇది పూజగా పనిచేస్తుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, దృష్టి అనేది ధనం ద్వారా కూడా వస్తుంది. మన చేతిలో వాడే డబ్బులపై ఉన్న చెడు ఉద్దేశాల వల్ల కూడా మనపై నరదృష్టి పడే ప్రభావం ఉంటుంది తల్లి. ఇది చెడు దృష్టికి ఓ మార్గం అవుతుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, మీ పిల్లలు నరదృష్టికి గురవుతున్నారు. గోపూజతో నెయ్యి నూనె శిరోభిషేకం ద్వారా పరిరక్షణ కలుగుతుంది. బాబా సూచించే 3 గోప్యమైన ఉపాయాలేంటో తెలుసుకుందాం రండి. మాయా దృష్టిని నాశనం చేసే బాబా తేనె పూజ. ఒక శుక్రవారం రోజు బాబా ఫోటోపై స్వచ్ఛమైన తేనెతోటి అభిషేకం చేయండి. తర్వాత గంధంతో శుభ్రం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీపై ఉన్న మాయా దృష్టి మొత్తం తొలగిపోతుంది. తేనె నీ శక్తిని బలపరుస్తుంది, పూర్వ దృష్టిని తొలగిస్తుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, ఒక గురువారం రోజున నిన్ను బాధించే 5 విషయాలు ఒక కాగితం పైన రాయి. బాబా ముందు ఆ కాగితం ఉంచి నిశ్శబ్దంగా కళ్ళతో క్షమాపణ కోరండి. ఆ తర్వాత దాన్ని కాల్చివేయండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇది బాబా గారు చెప్పిన శక్తివంతమైన నరదృష్టి ఉపశమనం. ఇది మంగళవారం లేదా శనివారం రోజు రాత్రి చేయండి. ఈ విధంగా చేయండి. ఒక నిమ్మకాయని తీసుకుని తల చుట్టూ సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు త్రిప్పేసి తర్వాత ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని చోట వేయండి. ఇలా చేసినట్లయితే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నీపై నరదృష్టి తొలగిపోతే నీకు కనపడే లక్షణాలు ఏంటో చెప్తాను, శ్రద్ధగా విను అంటున్నారు. ఏంటో తెలుసుకుందాం రండి. మనసు హాయిగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పనులు తొందరగా పూర్తవుతాయి, అనుకోకుండా మంచి వార్తలు వింటారు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుస్తుంది, ఇంట్లో నవ్వులు శాంతులు నెలకొంటాయి. అంతేకాదు తల్లి, నీవు గడిపిన బాధలు అస్సలు అర్థం కావు అని అనిపించవచ్చు. నీవు చూస్తున్న బాధలు నిన్ను పరీక్షించేందుకే వస్తాయి. కానీ నీవు మారినప్పుడు, నీ నమ్మకం బలంగా ఉన్నప్పుడు నీ అంగుళాన్ని బాబా ఆశీర్వదిస్తాడు తల్లి. దృష్టి ఎంత గట్టిగా ఉన్నా బాబా దయ ముందు ఏమీ కాదు. ఇలా చేయి తల్లి. ఈ పరిష్కారాలు నీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తాయి. నీ ఇంటి చీకట్లను తొలగిస్తాయి. నిన్ను ఆశీర్వదించే వెలుగులు ముందున్నాయి తల్లి. శ్రద్ధగా భక్తిగా బాబా వైపు నడువు. ఆ దృష్టి కాదు తల్లి, అదృష్టమే నీ వెంట ఉంటుంది. చూసారా బాబా గారు నరదృష్టి గురించి ఎటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చారో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకో కొత్త బాబా గారి సందేశంతో మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్.